హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. ఈరోజు నేను ఛానల్లో చూపించబోయే రెసిపీని కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వారానికి ఒక 2 సార్లు అయినా మీ డైట్లో ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అవ్వడం వల్ల న్యాచురల్ వేలో ఎలాంటి డయాలిసిస్, ఎలాంటి కిడ్నీ ఆపరేషన్స్ లేకుండా కిడ్నీ సమస్యల నుంచి బయటపడవచ్చు. మన ఆయుర్వేదంలో కూడా నేను చూపించబోయే ఆకు యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి. సో నేను చెప్పేదల్లా వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ని నలుగురికి షేర్ చేసి నా ఛానల్ డెవలప్మెంట్కి సపోర్ట్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీస్ కోసం ఎన్ఎం కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్టైటిల్స్ కూడా ఇచ్చాను. సో తెలుగు రాని వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని ఇలా చేశాను. చూసారా, ఈ ఆకు దీన్ని గుంటగలగర ఆకు అంటారు. అలాగే పునర్నవ అని కూడా పిలుస్తారు. అలాగే కాస్త శనగపప్పు తీసుకున్నాను. సో ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని కాస్త వేడెక్కిన తర్వాత నేను జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలాగే వెల్లుల్లి కూడా వేసుకున్నాను. వెల్లుల్లి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆనియన్ కూడా వేసుకున్నాను. సో వెల్లుల్లి కూడా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. సో వెల్లుల్లి కూడా కాస్త ఎక్కువగా వాడండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో నేను దీంట్లో 5 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. సో మనకు పునర్నవ ఆకులు అనేవి మార్కెట్లో దొరుకుతాయి. సో కాస్త వెతికితే మంచిగా ఇలా పునర్నవ ఆకులు తెచ్చేసుకొని నీట్గా వండుకోవచ్చు. సో నెక్స్ట్ 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవి 2 వేసుకున్న తర్వాత నేను పునర్నవ ఆకులు కూడా వేసుకుంటున్నాను. దీన్ని తెల్ల గల్జెరు అని కూడా అంటారండి. సో ఇది తెచ్చేసుకొని వాటిని మంచిగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. చూసారా, దగ్గరకు వచ్చేసింది కర్రీ మొత్తం. ఒక 5 మినిట్స్లో ఇలా అయిపోతుందండి. సో దీన్ని కర్రీ లాగా చేసుకునే బదులు ఇలా చక్కగా ఫ్రై చేసుకొని 10 నిమిషాల్లో అయిపోతుంది. చక్కగా ఫ్రై చేసుకొని చపాతీ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఆకులు కాస్త ఫ్రై అయిపోయాయి కదా, నేను అందుకే కాస్త టేస్ట్ కోసం అని పప్పు యాడ్ చేశాను అంతే. ఇలా పప్పు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో మొత్తం 10 నిమిషాల్లో అయిపోతుందండి కర్రీ. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో చపాతీ కాంబినేషన్లో తినేసేయండి. రైస్ కన్నా చపాతీ బాగుంటుంది. నెక్స్ట్ నేను కాస్త కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. చూసారా ఎంత చక్కగా ఉందో, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇన్స్టాంట్గా చేసుకొని తినేసేయచ్చు. సో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం అట్లీస్ట్ వారానికి 2 సార్లు అయినా ఇలా ఫ్రై చేసేసుకొని చపాతీ కాంబినేషన్లో తినేయండి. సో రిజల్ట్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. సో దీంతో పాటు చక్కగా వాటర్ కూడా తీసేసుకోండి. సో చూసారా ఫైనల్ లుక్ ఎలా ఉందో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు ఎన్ఎం కుకింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us.